అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి వాము చేగొడులు, పప్పు చేగొడులు చేసామండి. చాలా బాగా వచ్చాయి. వచ్చేసి ఇంట్లో స్నాక్ రెసిపీ కింద చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలకు చాలా ఇష్టంగా తింటారు కదండి. మనకి వచ్చి నెల పైగా నిలవ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇటు వచ్చేసి ముందుగా దీని ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలో కొన్ని చిట్కాలతో పాటు చెప్తానండి. నేను వచ్చేసి ఇవి 2-3 సార్లు నేను ఇంట్లో చేసుకున్నామండి. సో ఇప్పుడు వీడియోలో పెట్టాను. సో ఇది ఎలా చేయాలంటే ముందుగా వచ్చేసి శనగపప్పు అనమాట. పచ్చి శనగపప్పు వచ్చేసి నేను పావు కప్పు వచ్చేసి నానబెట్టుకున్నానండి. బాగా వాష్ చేసేసి ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని బియ్యపిండి అండి. నేను బియ్యపిండి వచ్చేసి 6 కప్పులు తీసుకున్నాను ఆ కప్పుతో. తర్వాత వచ్చేసి 2 కప్పులు వచ్చేసి మైదాపిండి తీసుకున్నాను. మీరు పూర్తిగా బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. చాలా మంచిగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. ఇందులో వచ్చేసి నేను ఎలాంటి కలర్స్ కూడా యూజ్ చేయలేదండి ఇంట్లోకి అని చెప్పేసి. మీరు కూడా అలానే రెడీ చేసుకోవాలనుకుంటే చూడండి. ముందుగా వచ్చేసి నేను చెప్పాను కదండి, 6 కప్పులు బియ్యం పిండి, 2 కప్పులు వచ్చేసి ఇది మొత్తం 8 కప్పులు అనమాట. నేను ఒక గిన్నె తీసుకుని అందులో 8 కప్పులు వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించుకున్నాను. ఇందులో సరిపడినంత ఉప్పు కూడా వేసుకున్నాను అనమాట. ఇందులో మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒక పెద్ద స్పూన్నర్ వచ్చేసి కారం వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఒక టీ స్పూన్ కొంచెం సగం అనమాట కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ మీరు కారం అంటూ మీరు ఇంకా కొంచెం ఫుడ్ కలర్ అవన్నీ యూస్ చేస్తూ ఉంటారండి. మీకు అలా కలర్ కావాలనుకుంటే అది కూడా వాడుకోవచ్చు అనమాట ఇదే టైంలో. ఇప్పుడు వచ్చేసి ఇంగువ అనమాట. ఇంగువ కొద్దిగా వేసుకున్నాను. చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక మరుగు రావాలండి. మరీ ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు. ఇలా ఒక పొంగు వచ్చేసి ఇలా మరుగు వస్తే చాలన్నమాట. ఇప్పుడు మనం బియ్య పిండి మైదా పిండి తీసుకున్నాం కదండి, అది ఇందులో పోసేసుకోవాలి. మొత్తం ఒకేసారి పోసుకున్నాం, ప్రాబ్లం ఏం లేదు. సో మొత్తంగా పోసేసుకొని మనం కలిపేసుకోవాలన్నమాట. సో ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. మనకి పెద్దగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకోవాలన్నమాట. అటు ఇటు ఆ తెల్లపిండి మొత్తం వాటర్లో కలిసేటట్టు మనం కలిపేసుకోవాలి. సో మనం ఎక్కువ మొత్తంలో రెడీ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం కలపడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో క్లాత్ ఇలా పట్టుకొని కలిపేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. కొద్దిగా కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ శనగపప్పు వచ్చేసి నేను కొంచెం గాలికి ఆరబెట్టుకున్నాను అనమాట. పూర్తిగా డ్రై అవ్వాలి గాలికి. సో చూడండి, నేను ఇక్కడ ఆరబెట్టుకున్నానని చెప్పాను కదండి, కొంచెం గోరువెచ్చగానే ఉంది, మరి పూర్తిగా ఆరిపోలేదు. పూర్తిగా ఆరిపోకూడదు అనమాట. సో కొద్దిగా వచ్చేసి ముందు నేను పప్పు చేగొడులు చేస్తున్నాను అనమాట. దానికోసం వచ్చేసి నాకు పప్పులకు సరిపడంత పిండి వచ్చేసి నేను తీసుకున్నాను అనమాట. ఒక బౌల్లో తీసుకొని బాగా మొత్తం అలాగా మనం మనకట్టు చేత్తో ఉంటూ గట్టిగా అదుముతూ మొత్తం పిసుకాలన్నమాట. ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది కదండి పిండి, అది ఏం కనిపించకూడదు అనమాట. నీట్గా మెత్తగా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలైనా బాగా పిసుకుతూ కలుపుకోవాలన్నమాట. సో ఇందులో తెల్ల ముద్రలు లాంటివి ఉన్నాయంటే అది ఆయిల్లో వేసేసరికి చేగొడలు వచ్చేసి పేలిపోతుంది అనమాట. సో చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం కలిపేసుకున్నానండి. ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని కొద్ది కవర్ చేసుకుంటూ నేను వచ్చేసి మనకి ఎంత సైజులో చేగొడలు కావాలంటే అంత ముందు బౌల్లో చుట్టుకోవాలండి. బౌల్లో చుట్టుకొని నేనైతే అరిటాకు మీద చేసుకుంటున్నానండి. మీరైతే రోల్ పిన్ ప్లేట్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, వాటి మీద చేసుకోవచ్చు. నేను ఎలాంటి ఆయిల్ కూడా దీనికి రాయలేదు. సో ఒక బౌల్లో చుట్టుకొని ఇలా మన చేగొడలాగా అలాగా చపాతీలో పాముకోవాలన్నమాట. పాముకొని కొద్దిగా ఇప్పుడు పచ్చిశనగపప్పు నేను ఆరబెట్టుకున్నాను కదండి, ఆ శనగపప్పు కొద్దిగా జల్లుకొని దాని మీద ఇలా ప్రెస్ చేస్తూ నొక్కితే మొత్తం పప్పు అనేది అంటుకుంటుందండి. మరీ ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో మన చేగొడీలు కొద్దిగా పెద్ద లావు సైజులో చేసుకోవాలండి. ఎందుకంటే శనగపప్పు అనేది అంటుకోవాలి కాబట్టి కొద్దిగా లావు సైజులోనే చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మనం ఇలా మొత్తం పప్పు చేగొడలన్నీ చేసుకొని పెట్టేసుకోవాలండి. వాటికి కవర్ చేస్తూ పైన ఏమైనా కప్పుకొని చేసుకోవాలండి. లేదంటే ఎండిపోయి ఆరిపోతాయి అన్నమాట, విడిపోతాయి. బియ్యం పిండి కాబట్టి మనం అలాగే పైన ఏదైనా కవర్ చేసుకుంటూ చేయాలి. నేనైతే మొత్తం ఇలా చేగొడీలన్నీ ఇలా చుట్టేసుకున్నాను, పప్పు చేగొడీలు. సో ఇప్పుడు వచ్చేసి నేను బయట పొయ్యి మీద చేస్తున్నానండి. సో పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ అనేది ఒక 80% అనేది హీట్ ఎక్కాలన్నమాట. ఎక్కువ హీట్ ఎక్కకూడదు. బియ్య పిండి కదండి, ఇలా వేసుకొని పైన కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు అనమాట. మనం ఎందుకంటే చేగొడీలు అనేది సన్నగా చేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి. కొంచెం లావుగా చేస్తున్నాం కాబట్టి బయట కలర్ వచ్చేస్తుంది, లోపలైతే బాయిల్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నూనె కొద్దిగా వేడెక్కింది చూసానండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి జాగ్రత్తగా అందులో వేసేసుకోవాలన్నమాట. పప్పు చేగొడి వచ్చి చూడండి, మనం వేసినప్పుడు వచ్చేసి ఇలాగ నూనె పొంగుగా వస్తుంది కదండి. ఇప్పుడు వచ్చేసి బాగా బాయిల్ అయిందనమాట. మనకి ఆయిల్కి ఎంత సరిపడే చేగొడీలు పడితే అన్ని వేసేసుకోండి. ఎందుకంటే మరి దగ్గర వేసేస్తే పప్పు అనేది విడిపోతుంది అనమాట మనం వేసేటప్పుడు. సో చూసుకోండి, మొత్తం ఆయిల్కి కొంచెం దూరంగా ఎంత పడితే అన్ని చేగొడీలు అనేది మనం ఇందులో వేసేసుకోండి. సో మీకు టిప్ చెప్తానని చెప్పాను కదండి. మనకి ఇందాక మనం పిండి పిసుకున్నాం కదండి, ఆ పిండి అనేది మనం ఆరిపోకుండా చూసుకోవాలి. ఒకటి దాన్ని కవర్ చేసి పెట్టుకోవాలండి. 2 వచ్చేసి పిండి అనేది బాగా పిసుకోవాలన్నమాట, ఒక 5 నిమిషాలైనా. ఎందుకంటే ఆ పిండి వైట్
పిండి అనేది ముద్దలో అలా ఉండిపోయింది అనుకోండి, మనం ఆ చేగొడలు చేసి వేసినప్పుడు నూనెలో వేయగానే నూనె కొంచెం తూలుతుంది అనమాట. చేగొడలన్నీ విడిపోతుంటాయి, నూనె పేలిపోతుంటుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇవి మనం చేగొడలు వేసిన చేగొడలు కొద్దిగా పైకి తేలుతాయండి. తేలిన వెంటనే మనం టర్న్ చేసేసుకోవాలన్నమాట, తిప్పేసుకోవాలన్నమాట. తిప్పుకొని కొంచెం కలర్ వచ్చి, మనకి పెద్దగా కలర్ రావండి, ఎందుకంటే మన ఫుడ్ కలర్ అలాంటిది ఏమి వేయలేదు కాబట్టి అంత పెద్ద కలర్ ఏం రావు. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా ఆయిల్ ఇలా వదులుకుంటూ జాలీలు గరిటతో తీసేసుకోవాలన్నమాట పక్కకి. సో చేగొడలు తీసిన తర్వాత చేగొడలు చల్లారాక వెంటనే మనం గాలి ఎయిర్ కంటైనర్ ఉంటుంది కదండి, డబ్బాలు. సో గాలి వెళ్ళని డబ్బాల్లోకి పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి అన్నమాట, అస్సలు బాగోవు. సో ఇప్పుడు వచ్చేసి మిగిలిన పిండికి ఇప్పటి వరకు మూత పెట్టుకున్నాను అనమాట నేను. సో దానిలో కొద్దిగా వాము వేసుకుంటున్నాను అనమాట. ఒక 1/2 టీ స్పూన్ వాము అనేది వేసుకొని ఇప్పుడు కూడా బాగా పిసుక్కున్నాను అనమాట. మీకు ఫస్ట్ దాన్ని చూపించట్లేదండి, వీడియో లాంగ్ అయిపోతుందని. సో వేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను చిన్న చేగొడలు చేసుకుంటున్నాను కదండి, ఇది మాత్రం సైజులో చేసుకొని ఇలా అతికించుకోవటమే అనమాట. సో మీరు మామూలుగా ఏదైనా అట్ట మీద అయినా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఎక్కువ వీడియో లెంత్ అయిపోతుందని ఒకటే చూపించానండి. సో ఇవన్నీ చూపించి దీన్ని కూడా అలా కవర్ చేసి పెట్టుకోవాలండి. వీటికి కూడా మనం వచ్చేసి ఇలా గాలికి ఆరనివ్వకూడదు. సో మనకి ఇవి కొంచెం ఎక్కువే పడతాయి అన్నమాట. నూనె ఆల్రెడీ మరిగే ఉంది కాబట్టి మనకి ఎన్ని పడతాయి అన్నీ వచ్చేసి వేసేసుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా తేలినట్టు ఉంటాయి అనమాట. అప్పుడు వచ్చేసి మనం జస్ట్ కొద్దిగా కలుపుతూ ఉండాలన్నమాట, మనం వేసిన వెంటనే కలపకూడదు. సో కొద్ది అటు కలుపుతుంటూ వాటిని అలా టర్న్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. చూసండి నురగంతా పోయి నూనె వచ్చేసి నార్మల్గా ఉంటుంది కదండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రై అయ్యాయి అనమాట. కొద్దిసేపు ఉంచుకొని మంట మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉండాలండి. మంట అయితే తగ్గకూడదు. మంట తగ్గిందంటే అవి ఉడకనేది తగ్గిపోతుంది. నూనె చల్లారిందంటే నూనె పీల్చేసి అవి బాగా యాగవు అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే జాలి గరిటతో కొద్దిగా తీసుకుంటూ మన బౌల్లో తీసేసుకోవాలి. సో ఇవి వచ్చేసి చేగొడలు ఇలా రెడీ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుందండి. ప్రాసెస్ ఏముంది, పెద్దగా కష్టం కూడా ఏముండదు. బాగా ఫ్రై చేసుకోవడం అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ ఒక 4 రోజుల పాటు నిల్వ ఉంటాయన్నమాట. ఈ కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకుంటే 4 రోజులు నిల్వ ఉంటాయండి. చాలా ఇష్టంగా తినొచ్చు, పిల్లలకి పెద్దలకి చాలా నచ్చుతాయి అన్నమాట. నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు కూడా సింపుల్గా ఇలానే చేగొడలు చేసుకొని తినొచ్చు అనమాట, చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.